కవిశాస్త్రి గారు ప్రత్యంగిరాదేవి అమ్మవారిని ఇక్కడ స్థాపించడం జరిగింది. ఇది ఒరిజినల్గా ఫారెస్ట్ స్థలం. అయితే ఇక్కడ ఫారెస్ట్ స్థలంలో ఏదైనా కూడా మనం నిర్మాణం చేసుకోవాలంటే ఉన్నతాధికారుల నుంచి పర్మిషన్ పొందిన తర్వాతనే చేసుకోవాలి. అయితే ఇక్కడ దీని పక్కన ఉండబడిన దేవాలయం ఒక 10 సంవత్సరాల కిందట ఎవరి అనుమతి లేకుండా అక్కడ కట్టుకోవడం జరిగింది. అక్కడ పూజలు జరుగుతున్నాయి. మేము కూడా గతంలో అది వచ్చినప్పుడు 2-3 రోజులు అక్కడ పూజల్లో పాల్గొనడం కూడా జరిగింది. మళ్ళీ ఇది స్వామి కొత్తగా దీనిని ఈ స్వామి అమ్మవారిను స్థాపితం చేయడం జరిగింది. ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు స్థలంలో ఇది జరుగుతుందని ప్రొద్దుటూరుకి సంబంధించిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ఉన్నతాధికారులకు వాళ్ళు ఇక్కడ ఒక టెంపుల్ మనతో పర్మిషన్ లేకుండా జరుగుతుందని వాళ్ళు ఉన్నతాధికారులకు చెప్పినారు. ఉన్నతాధికారులు ఈ టెంపుల్ను మీరు దాన్ని ఆపేసేయండి అని చెప్పినారు. ఆపేసే దాంట్లో భాగంగా వీళ్ళకు మిస్అండర్స్టాండింగ్ వచ్చిన కారణంగా వాళ్ళు వచ్చి పడగొట్టడం జరిగింది. ఈ పడగొట్టిన దేవాలయం హిందూ దేవాలయాన్ని పడగొట్టడం అనేది తప్పు. ఎక్కడైనా కూడా చాలా ఫారెస్ట్ అన్యాక్రాంతమైన సందర్భంగా ఒక భక్తులకు ఉపయోగపడే ఒక టెంపుల్ను ఇక్కడ నిర్మాణం చేస్తానే దాన్ని వాళ్ళు ఉన్న పలంగా పడగొట్టడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఇప్పుడు ఈ పడిపోయిన దేవాలయాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసేదానికి మా అందరి సహాయ సహకారాలు వస్తాయి. భవిష్యత్తులో ఎలాంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కానీ ఇతరుల అధికారులతో కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా దీన్ని పునరుద్ధరించడం జరుగుతుంది. ఏ సమస్య ఇది ఎవరు దీన్ని ఇంతటితో ఆపేయాలా? మేము అందరము దీనిని ప్రొద్దుటూరు ప్రజలకు సంబంధించిన టెంపుల్ కాబట్టి అందరి యొక్క ఏకాభిప్రాయంతో దీన్ని పునర్నిర్మాణం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయం ఇంతటితో ఆపేయాల్సిందిగా అందరినీ కోరుతున్నాను. సంయమనం పాటించండి. కూర్చోమ్మా, అడ్డం వస్తాం. సంయమనం పాటించి కొద్దిగా ఆగండి. ముఖ్యంగా నేను తహసీల్దార్ను అటవీ అధికారులతో మాట్లాడాను. ఆ జరిగిన నష్టాన్ని మొత్తము వాళ్ళ డిపార్ట్మెంట్ ద్వారానే మేడం గారు పరిశీలించి నేను వారం 10 రోజుల్లో క్లియర్ చేసి మళ్ళీ పూర్తి యథాస్థితిలో పెడతానని చెప్పారు. దానికి నేను పూర్తి భరోసాగా ఇంకా నేను తహసీల్దార్గా నేను సభాముఖంగా మీడియా ముఖంగా చెప్తున్నాను. దానికి పూర్తి బాధ్యత నేను వహిస్తున్నాను. అయ్యా ఒక నిమిషం ఆగండి. ఈ కేసు విషయంలో నేను 2 సార్లు మాట్లాడాను. నేనే పోయి తిరిగి చూపించాను. మొత్తం పరిసర ప్రాంతాలను చూపించాను. ఆమె నాకు ఇచ్చింది వాస్తవమే, పూజారి స్వామి ఇచ్చింది వాస్తవమే. అక్కడే పిట్టగోడ పైన పెట్టాలని చెప్పాను. అక్కడ కింద ఏమైనా పడిపోయింది చూపించాను. ఎక్కడ అందుబాటులో లేదు. ఆ విషయంలో మేము స్వామితో మాట్లాడి దానికి పూర్వ స్థితి తెచ్చుకుంటాము. ఆ బీగం కొత్తగా వేసుకొని వారం అన్నారు, 10 రోజులు అన్నారు. 15 రోజుల లోపల పూర్తి బాధ్యత నేను వహించి మీకు మీడియా ముఖంగా చెప్తున్నాను. తహసీల్దార్గా నాకు సంబంధం లేని విషయమైనా మీకు అందరి తరఫున సభాముఖంగా మీడియా ముఖంగా మీకు చెప్తున్నాను. మీరు సంయమనం పాటించి మీరు దయచేసి మాకు సహకరించాలని చేపిస్తాము. మీరు సరే 10 రోజులు అంటే ఎప్పటికి వస్తుంది? 20 తేదీ అనుకోండి. 21 లోపల మీకు పూర్తి బాధ్యత చేపించే బాధ్యత నాది. మీ అధికారులతో మాట్లాడారు. ఓకేనా? So we have considered your demands and we have conveyed it to your senior officers at the highest level of the state government, and whatever was happened yesterday, we will look into the matter, and if anything wrong is happened, then action will be taken as per law. We have conveyed your demands to the higher office. Local to global news at your fingertips. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.